మన సౌత్ నుంచి 5గురు పాన్ ఇండియా స్టార్ హీరోస్ అయితే ఉన్నారు. వారిలో 4గురు మన తెలుగు నుంచి ఉండడం అయితే విశేషం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు సరిగ్గా పాన్ ఇండియా స్టార్ని ట్యాగ్ని యూజ్ చేసుకుంటున్నారా లేరా, ఎవరు మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని దక్కించుకుంటూ ఆ హీరో ఎవరో మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మన టాలీవుడ్ నుంచి, ఇంకా మన సౌత్ నుంచి, ఇంకా మన ఇండియా నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు హీరో వచ్చేసరికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తనే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్తో ప్రభాస్ అని అయితే పాన్ ఇండియా స్టార్ అయిండు. కానీ నెక్స్ట్ వచ్చే సావు రాధేశం ఆదిపురుష్ మూవీతో అయితే డిజాస్టర్ కొట్టింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్మ్తో అయితే మెయింటైన్ చేయలేకపోయిండు మన ప్రభాస్ అన్న. కానీ సలార్ కల్కితో మెయింటైన్ చేసిన మన ప్రభాస్ అన్న అని చెప్పుకోవచ్చు. అలా ప్రజెంట్ అయితే తనైతే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్గా సక్సెస్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి మన ప్రభాస్ అన్న తర్వాత సెకండ్ పాన్ ఇండియా స్టార్ అయ్యుండు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. పుష్ప పార్ట్ 1తో అయితే పాన్ ఇండియా వైజ్గా అయితే గుర్తింపు అయితే పొందిండు అని చెప్పుకోవచ్చు. పుష్ప పార్ట్ 2తో అది మెయింటైన్ చేసిన అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పుష్ప 2 1700 కోట్ల గ్రాస్ కొట్టి రియల్ ఓజీ పాన్ ఇండియా స్టార్ అయ్యిండు మన అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దాని తర్వాత 2022లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2తో ఏష్ అయితే పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యింది అని చెప్పుకోవచ్చు. అప్కమింగ్ మూవీస్తో ఈ ట్యాగ్ని మెయింటైన్ చేసుకుంటాడా లేదా వెయిట్ అండ్ సీ. దాని తర్వాత అదే ఇయర్లో వచ్చిన 2022లో ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ఆర్ఆర్ఆర్ మూవీతో అయితే పాన్ ఇండియా స్టార్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ బట్ మన RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని చేసిన మూవీ దేవరా, ఆ సినిమా కనీసం ఒక 500 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. కానీ మెయింటైన్ చేసిండు, బట్ మెయింటైన్ చేయలేకపోయినని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ఒక హీరో పాన్ ఇండియా స్టార్ అయినంటే మినిమం ఒక డిజాస్టర్ ఓపెనింగ్ ఒక 400 కోట్లు, ఒక హిట్ టాక్తో వచ్చిన మూవీ 500 కోట్ల గ్రాస్. కానీ దేవరాకి యావరేజ్ టాక్ వచ్చిన 450 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఇదైతే గ్రేట్ విశేషం. కానీ ట్యాగ్ని అయితే కొంచెం మెయింటైన్ చేస్తున్నని అర్థమైంది క్లారిటీగా. చూడాలి మన అప్కమింగ్ మూవీస్తో 1000 కోట్లు కొడతాడా లేడా మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. అలా ఇప్పుడైతే ట్యాగ్ని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ మన రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ మూవీతో అయితే పాన్ ఇండియా స్టార్ అయిండు. నెక్స్ట్ మంత్లో తన మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. డిజాస్టర్ టాక్ వచ్చిందనుకో 450 కోట్ల గ్రాస్ కొట్టాలి. హిట్ టాక్ వచ్చిందనుకో 700 నుంచి 800 కోట్ల గ్రాస్ అయితే రాబట్టాలి. అది మన రామ్ చరణ్ గారు తనకు వచ్చిన పాన్ ఇండియా స్టార్కి ట్యాగ్కి న్యాయం చేసినట్టే. కొడతాడా లేడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మన టాలీవుడ్ నుంచి అయితే అల్లు అర్జున్ అన్న ప్రభాస్ అన్న సరిగా అయితే పాన్ ఇండియా ట్యాగ్ని అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్, ఇంకా యష్ వీళ్ళు అప్కమింగ్ మూవీస్ ప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటారా లేరా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మన సౌత్ నుంచి ప్రభాస్ అన్న, అల్లు అర్జున్ అన్న రియల్ ఓజీ పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు? ఏ హీరో రియల్ పాన్ ఇండియా స్టారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.